హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి టైం మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. సో టైం మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ అనేది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు డేలో అందరికీ 24 అవర్సే ఉంటాయి. సో స్టూడెంట్స్కి వచ్చేసరికి ఏంటి అంటే, ఈ 24 అవర్స్లో వాళ్ళు కాలేజ్కి వెళ్ళాలా, లేదంటే ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వాలా, ముంగట ప్లేస్మెంట్స్ వస్తున్నాయని, లేదంటే వాళ్ళకి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి, అవి కంప్లీట్ చేయాలా, కొన్నిసార్లు ఫెస్టివ్స్ ఉంటాయి, అలాగే మనకు అన్ఇంపార్టెంట్ వర్క్స్ లైక్ స్పోర్ట్స్ కానివ్వండి, అలా కొన్నిసార్లు వాచ్ మూవీస్ అలా చేస్తూ ఉంటాం కదా. సో దానికి మనం టైం అనేది ఎలా మేనేజ్ చేసుకోవాలి, అసలు ఎందుకు మేనేజ్ చేయాలి అంటే, అసలు మాకు టైమే దొరకట్లేదు అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. సో దానికి ఇవాళ మనకు కొన్ని టైం మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ అనేటివి చూద్దాం. సో ఫస్ట్లీ ఏంటి అంటే, మీరు మార్నింగ్ మార్నింగ్ లేస్తారు కదండి. సో మార్నింగ్ లేవగానే ఈ రోజుకి సరిపడా ఏం టాస్క్లు చేయాలి అనేది ఒక టు డూ లిస్ట్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. సో నేను మార్నింగ్ ఈ టైం నుండి ఈ టైం వరకు ఈ వర్క్ చేయాలి, ఈ టైం నుండి ఈ టైం వరకు వర్క్ చేయాలి. సో మార్నింగ్ మీరు లేవగానే మీరు కాలేజ్కి వెళ్ళడం లాంటివి, లేదంటే మీరు వచ్చాక ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం పెట్టుకోండి, మీరు ఫ్రెష్ అప్ అవ్వడానికి ఇంత టైమ్, లేదంటే మీరు ఫ్రెష్ అప్ అయిపోయాక ఏదైనా కోర్సులు తీసుకున్నా కానీ ఆ అమౌంట్ ఆఫ్ టైంలో సరిగ్గా కూర్చోనికి ట్రై చేయండి. సో మనకి ఇందులో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో కన్సిస్టెన్సీ లేకపోతే ఈ టు డూ లిస్ట్ ఇవన్నీ కూడా చేసి మనం వేస్ట్ అండి. ఓకేనా. సో మనం కన్సిస్టెన్సీ అనేది రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో అసలు ఈ టు డూ లిస్ట్ అనేది మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ మనకి టైం మెట్రిక్స్ అని ఒకటి ఉంటుందండి. ఓకేనా. సో టైం మెట్రిక్స్ అంటే ఏంటి అంటే, ఓకే, ఇక్కడ నాట్ అర్జెంట్ వర్క్స్ మనం ఒకసారి క్లాసిఫై చేసుకుందాం. ఇందులో ఏమో అర్జెంట్ వర్క్స్, ఇవి ఇంపార్టెంట్ అయినవి. ఓకే. ఇది నాట్ ఇంపార్టెంట్ సైడ్, నాట్ ఇంపార్టెంట్, అర్జెంట్, ఇందులో మళ్ళీ నాట్ అర్జెంట్. ఓకేనా, మీకు అర్థమైంది కదండి. ఈ ఈ కాలంలో అర్జెంట్వి, ఈ కాలంలో నాట్ అర్జెంట్, ఇట్ సైడ్ ఇంపార్టెంట్, ఇట్ సైడ్ నాట్ ఇంపార్టెంట్. ఓకేనా. సో నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ అనే దాంట్లో ఏంటి అంటే, మనం రోజు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటాం, మనం డైలీ హ్యాబిట్స్ ఉంటాయి కదా, లైక్ బ్రషింగ్, బాతింగ్, అవన్నీ అంటే అర్జెంట్ కాదు బట్ కంపల్సరీ చెయ్యాలి. ఓకేనా. అర్జెంట్ వాటిల్లో ఏంటి అంటే, ఇప్పుడు కొన్ని కంపెనీస్వి మీకు అసైన్మెంట్స్ వస్తాయి, లేదంటే ఇట్లా టెస్ట్ రాయమని మెయిల్స్ వస్తాయి కదా. ఆ టైం అంటే ఆ టైంలో మీరు రాయాలి అవి. అవునా. కొన్ని సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి మీకు, దాన్ని ప్రిపేర్ అవ్వడానికి చదువుకోనికి టైం కానివ్వండి. సో అవి అర్జెంట్ కూడా ఇంపార్టెంట్ కూడా. సో అవి ఈ కేటగిరీలో రాసుకుందాం. అలాగే ఇక్కడ నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్ ఏంటి అవి, కొన్ని ఈవెంట్స్ ఉంటాయి మీ కాలేజ్లో, ఫెస్ట్ కానివ్వండి అలా. లేదంటే కొన్నిసార్లు మీ మమ్మీ వర్క్ చెప్పడం కానీ, అది షాప్కి వెళ్ళి ఇది తేరా, ఈ ఐటెం తేరా. ఓకే. సో అలాంటివన్నీ చెప్తుంటారు కదా. సో హౌస్ వర్క్ అని రాసేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ అర్జెంట్ కానివి అలాగే ఇంపార్టెంట్ కానివి ఏంటి, మనం చూసే సోషల్ మీడియా కానీ, ఓకే, లేదంటే నెట్ఫ్లిక్స్ కానీ. సో ఈ టైం మ్యాట్రిక్స్లో నేను ఇలా డివైడ్ చేశాను. సో మీరు మార్నింగ్ లేవగానే ఈ దీనికోసం ఒక, అంటే ఇవి అర్జెంట్ కాదు కానీ మన లైఫ్లో ఇవి ఇంపార్టెంట్ కదండి, మనకి హెల్త్ లేకపోతే కంపల్సరీ నడవదు. సో మార్నింగ్ ఒక 1 అవర్ మీరు దీనికని పెట్టేసుకోండి. ఓకే. ఒక 1.5 అవర్ లేదంటే 2 అవర్స్ పెట్టేసుకోండి. సి, మనకి మార్నింగ్ ఒక 6కి లేచిన అంటే, అంటే మనకి ఈజీగా ఒక 2-3 అవర్స్ ప్లస్ దొరికేస్తాయండి.
ఓకేనా? అసలు డే అంతా మనము ఎంత ఉన్నా గానీ, ఒక మార్నింగ్ ఒక 6కి లేసి చూస్తే, మనకెందుకో యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ మనకు దొరికింది అన్నట్టు అనిపిస్తది. ఓకే. సో, నెక్స్టొచ్చేసి అర్జెంట్ ఇంపార్టెన్స్. ఈ టాస్క్‌లు మనం ఎప్పుడూ కూడా అవాయిడ్ చేయలేం కదా! మనం అవాయిడ్ చేయాలనుకున్న అవాయిడ్ ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. రైట్. సో, ఇవి ఇంపార్టెంట్ కాబట్టి ఈ షెడ్యూల్ రాసుకునేటప్పుడు మనం టు డూ లిస్ట్‌లో కంపల్సరీ వీటికి ఈ టైంకి ఎగ్జామ్ రాయాలి, ఈ టైంకి నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఈ టైంకి నేను చదువుకోవాలి కాబట్టి ఇవి ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ టైమ్ టేబుల్స్ ఉన్నాయి. అంటే ఒక 50% వరకు మనకు తెలిసిన షెడ్యూల్సే మనం టు డూ లిస్ట్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్ కాదు. బట్ చేయాలి. ఏంటి? ఈవెంట్స్ ఒస్తాయి. లేదంటే హౌస్ హోల్డ్ వర్క్ ఉంది. ఇప్పుడు హౌస్ హోల్డ్ వర్క్ మమ్మీ వాళ్ళు చెప్పినప్పుడు గాని అలా ఏం చేయొచ్చు మీరు? మీరు ఒక తమ్ముడు గాని, ఒక చెల్లి గాని అలా ఉంటే మీకు అరే! ఇక్కడ పోయి తీసుకురారా ఐటెమ్స్ నేనిప్పుడు చదువుకోవాలి. లేదంటే మీకేదైనా అర్జెంట్ వర్క్ ఉంటే ఫస్ట్ మీరు ప్రయారిటైజ్ చేయడం నేర్చుకోండి. సో, దాన్ని బట్టి లేదు మీకెవరు అలా లేరు. మీరు కంపల్సరీ చేయాలి అనుకుంటే ఇవి తొందరగా చేసేసుకొనొచ్చి మీరు మిగతా టాస్క్‌లన్నీ కంప్లీట్ జేసుకోవాలి. టు డూ లిస్ట్‌లో ఉన్నాయి. ఓకే. సో, నెక్స్ట్ లాస్టొచ్చేసి సోషల్ మీడియా అండ్ నెట్‌ఫ్లిక్స్. సో, మీరు రోజు సోషల్ మీడియా అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఇన్‌స్టాగ్రామ్ గానీ, వాట్సాప్ కానీ సో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారనుకోండి. దానికి ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి, అలా ఎన్ని సార్లు చూస్తుంటారండి? అట్‌లీస్ట్ ఒక 50 టైమ్స్ అన్నా పోయి చూసుంటారు. అరే! వీళ్ళు లైక్ చేశారు, వీళ్ళు కామెంట్ చేశారు అని. సో, అలా కాకుండా దీనికి పర్టిక్యులర్ టైమ్ అనేది పెట్టుకోండి. నైట్ పడుకునేటప్పుడు సోషల్ మీడియాకి వచ్చి జస్ట్ ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటారండి. అసలు స్క్రోల్ చేస్తూ, చేస్తూ, చేస్తూ 1 అవర్ అయిపోతుంది, 2 అవర్స్ అయిపోతుంది. 1 ఏఎం అయినా, 2 ఏఎం అయినా వదలరింక. సో, అలా కాకుండా దీనికి పర్టిక్యులర్ టైమ్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో గాని అలా చూసుకుంటే మనం టైమ్ లిమిట్ అనేది సెట్ చేసుకోవచ్చు. లైక్ 1 అవరే నేనిది వాడాలి యాప్ అని. మీరలా వాడి ఒకసారి సెట్ చేసుకొని చూడండి దాన్ని ట్రై చేయండి. మీరే డిఫరెన్స్ చూస్తారు. ఫస్ట్ టైమ్‌కి, సెకండ్ టైమ్‌కి ఎంత యూజ్ చేస్తున్నానో నేనెంత తగ్గించాలి అనేది. ఈ నెట్‌ఫ్లిక్స్ అనేది చిల్ ఔట్ టైమ్ గదండీ! ఇప్పుడు సండేస్ కానివ్వండి, అలా మీరు ఒక మూవీ చూస్తా అని పెట్టుకోండి. ఫ్రీ టైమ్ అనేది చాలా దొరుకుతుంది. అసలు మీకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం దసరా, దివాళీకప్పుడు ఇల్లు సదురుకుంటాం గదా! సో, ఫస్ట్ మనకి ఇల్లు సదురుకునే ముందు అసలు ఏంటసలు మన ఇంట్లో అసలు ప్లేసే లేదు ఇంత గూడా అనిపిస్తది. కానీ అదే మనము దసరా, దివాళీకి ఇల్లంతా క్లీన్ చేసి అన్నీ మంచిగా అరేంజ్ జేసినప్పుడు, అసలు ఏంటి హాఫ్ ఆఫ్ ద ప్లేస్ ఖాళీగుంది. కొంచెం ప్లేస్ అయినా ఇంక ఎక్స్‌ట్రా కనిపిస్తది మనకి. రైట్? సో, అలాగే మన 24 అవర్స్ డే షెడ్యూల్‌లో ఓకే. మనం మంచిగా ప్లాన్ చేసుకొని, మంచిగా షెడ్యూల్ చేసుకొని వర్క్ చేస్తూ ఉంటే, ఇంకా మనకి యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ దొరుకుతదండి. చాలా అమౌంట్ ఆఫ్ టైమ్ అనేది మనకు మిగిలిపోతుంది. సో, దీన్ని మనము దేనికి మన ప్రొడక్టివిటీ పర్పస్‌గా గానీ, దేంట్లో వాడుకోవాలనుకుంటే, అలా మంచిగా మన ఫ్యూచర్‌ని డిసైడ్ చేసుకోవచ్చు ఈ టైం ద్వారా. ఓకే. సో, ఇవన్నీ కొన్ని స్ట్రాటజీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను. సో, ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మా ఎఫ్ఎల్ఎం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థాంక్ యూ.